వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. కొందరు సొంత పార్టీకి ద్రోహం చేశారు, వారిని ఉపేక్షించబోమంటూ మంత్రి వివేక్ హెచ్చరిక. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం, ప్రభాకర్ రావు విడుదల. చంద్రబాబు కాళ్ల వద్ద బతికినోళ్లం కాదు, రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు. జీహెచ్ఎంసీలో జోన్లు, సర్కిళ్లు పెంపు, తుది నోటిఫికేషన్ విడుదల. ఇక వివరాల్లోకి వెళ్తే, మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు. ఈ సందర్భంగా ఒకవైపు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తూనే మరోవైపు అక్రమాలు, పార్టీ ద్రోహాలపై గట్టి హెచ్చరికలు జారీ చేశారు. క్రిస్మస్ వేడుకల సందర్భంగా క్రైస్తవ సోదరులను కలిశారు. పర్యటనలో భాగంగా చెన్నూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ చెన్నూరును అన్ని రంగాల్లో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రతి గ్రామంలో సోలార్ విద్యుత్ సరఫరా అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. భవిష్యత్తులో రైతులు, గ్రామీణ ప్రజలకు విద్యుత్ భారం తగ్గించేలా పునరుత్పాదక శక్తిపై దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు. పంచాయతీ ఎన్నికల గురించి మాట్లాడుతూ కొందరు పార్టీకి ద్రోహం చేశారని వివేక్ కీలక ఆరోపణలు చేశారు. అక్రమార్కులకు అండగా నిలబడి ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నాలు జరిగాయని అన్నారు. ఇలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడే వారికి అధికారులు, పోలీసులు వత్తాసు పలకడం తక్షణమే ఆపాలని మంత్రి హితవు పలికారు. చెన్నూరులో ఇసుక మాఫియాకు ఎలాంటి చోటు లేదని మంత్రి తేల్చి చెప్పారు. తెలంగాణ రాజకీయాలను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం ఇవాళ విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2 వారాల పాటు కస్టడీలో విచారించిన అనంతరం గడువు ముగియడంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి ఆయనను విడిచిపెట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ నెల 12న సిట్ ఎదుట లొంగిపోయిన ప్రభాకర్ రావును అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఆయన విచారణకు సహకరించడం లేదని భావించి కస్టడీని పొడిగించారు. పదవీ విరమణ తర్వాత కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన్ను ఎస్ఐబి చీఫ్గా ఎందుకు నియమించిందనే కోణంలో సిట్ ప్రశ్నించినట్లు సమాచారం. దీని వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది. మాజీ మంత్రి హరీష్ రావుతో తరచూ ఎందుకు భేటీ అయ్యారని ప్రశ్నించగా మావోయిస్టుల ముప్పు గురించి వివరించడానికేనని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. ఈ కేసులో భాగంగా మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుతో కలిపి ప్రభాకర్ రావును విచారించారు. దీంతో పాటు మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, మాజీ సీఎస్ సోమేష్ కుమార్ వంటి ఉన్నత అధికారుల వాంగ్మూలాలను కూడా సిట్ నమోదు చేసింది. ప్రభాకర్ రావు కస్టడీ విచారణపై జనవరి 16న సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక సమర్పించనుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మక్తల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు చిట్టెం రామ్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణకు ద్రోహం చేసిన చంద్రబాబు కాళ్ల వద్ద బతికిన వ్యక్తులం కాదని, జైలుకు వెళ్లి బతకాల్సిన అవసరం తనకు లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిగా ఉండి వీపులు పగలగొడతానని మాట్లాడటం ఏమిటని ఆయన ప్రశ్నించారు. తమకు తిట్టడం చేతకాక కాదని, రేవంత్ రెడ్డిలా బ్రోకర్ పనులు చేసి తాము బతకలేదని, అందుకే తాము తిట్టలేదని అన్నారు. రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పాలమూరులో నీళ్లు కూడా లేవని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని ఆయన కొనియాడారు. 2029లో బీఆర్ఎస్ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాము 90 స్థానాల్లో గెలుస్తామని, నియోజకవర్గాల పునర్విభజన జరిగితే 150 స్థానాలకు 120 చోట్ల తప్పకుండా గెలుస్తామని అన్నారు. రేవంత్ రెడ్డి, ఆయన సోదరులు చేస్తున్న భూదందా గురించి ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు. మంత్రులు కూడా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ సొమ్మును ఆయన సూట్ కేసులలో ఢిల్లీకి పంపిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజల డబ్బును తీసుకెళ్లి ఏఐసీసీకి ఇస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణను ధనిక రాష్ట్రంగా మార్చారని, అలాంటి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కొల్లగొడుతున్నారని విమర్శించారు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ స్వరూపం సమూలంగా మారిపోయింది. నగర పాలనలో కీలకమైన వార్డుల పునర్విభజన ప్రక్రియకు తెలంగాణ ప్రభుత్వం తుది ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం ఉన్న 150 వార్డుల సంఖ్యను 300కి పెంచుతూ పురపాలక, పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ గురువారం తుది గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. నగర శివార్లలోని 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయడంతో ఈ విస్తరణ అనివార్యమైంది. ఈ నిర్ణయంతో ఔటర్ రింగ్ రోడ్డు వరకు జీహెచ్ఎంసీ పరిధి విస్తరించింది. రాబోయే 2026-27 జాతీయ జనాభా గణనను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి పరిపాలనా సరిహద్దులను ఖరారు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. ఈ గడువును దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం వార్డుల పునర్విభజన ప్రక్రియను వేగంగా పూర్తి చేసింది. ఏకీకృత పాలన, పన్నుల విధానం,
మెరుగైన పౌర సేవలు అందించే లక్ష్యంతో తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ ఏర్పాటులో భాగంగా ఈ విస్తరణ చేపట్టారు. ఈ విలీనంతో జీహెచ్ఎంసీ విస్తీర్ణం సుమారు 650 చదరపు కిలోమీటర్ల నుంచి దాదాపు 2050 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. జనాభా కూడా 1.34 కోట్లకు చేరనుంది. దీంతో జీహెచ్ఎంసీ దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్గా అవతరించనుంది. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.